నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతలో క్రీడా స్ఫూర్తికి టోర్నమెంట్లు ఎంతో అవసరం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు పట్టణంలో 3వ సౌత్ ఇండియా కరాటే టోర్నమెంట్ మాస్టర్ ముదునూరి రామ్మూర్తిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నమెంటులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల నుండి వందలాది మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ వయస్సు విభాగాల్లో పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగకరమని అన్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో కరాటే ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు, పతకాలు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక ప్రజలు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను వీక్షించారు. మీ అందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మీ టీచర్ గారు రామ్మూర్తిరాజు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు. చిన్నారులు ఎవరైతే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి సౌత్ ఇండియా లెవెల్ పోటీల్లో పాల్గొనడానికి విచ్చేసిన అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని రామ్మూర్తిరాజు గారు నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంలో చిన్నారుల్లో మార్షల్ ఆర్ట్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాశక్తులు కలిగే విధంగా రాజుగారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారిని అభినందిస్తూ, గతంలో కరోనా రాకముందు వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఆ తర్వాత కరోనా తర్వాత కొన్ని కార్యక్రమాలు తగ్గించినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2026లో ఈ ఛాంపియన్షిప్ అనేది సౌత్ ఇండియా లెవెల్లో నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే చెప్పారు, అందరినీ పరిచయం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా పరిచయం చేశారు. తెలంగాణ నుంచి, విజయవాడ నుంచి అలా వచ్చిన వారందరూ కూడా మాస్టర్స్ ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. ఛాంపియన్షిప్ అనేది పోటీలుగా నిర్వహించడం మాత్రమే కాకుండా చిన్నారులందరిలోనూ కూడా ముఖ్యంగా ఆడపిల్లల్లో ఈ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అని అంటాం మనం. వారిని వారు కాపాడుకోవాలంటే, దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవాలంటే, సరే ప్రభుత్వం ఉంటుంది, పోలీసు యంత్రాంగం ఉంటుంది, వీళ్ళందరూ మీకు సహకరిస్తారు. కానీ వీళ్ళు వచ్చే లోపలనే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ చాలా ఉపయోగపడతాయి అనేటువంటి వాటిని నేను ప్రధానంగా నమ్ముతున్నాను. దాంతోపాటు మీరు మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆరోగ్యాన్ని ఇప్పటి నుంచో పొందగలుగుతారు, మంచి వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు.